For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం మోటివేషనల్ స్పీకర్ స్వాతి గారితో ఉన్నామండి. నమస్కారం స్వాతి గారు. నమస్కారం కళ్యాణి. స్వాతి గారు, ఈరోజు మన టాపిక్ ఆషాఢ మాసం గురించి చెప్పుకున్నాం. మనం ఆషాఢ మాసం విశిష్టత ఏంటి, ఏ భగవంతుని పూజించాలి, ఆ రోజుల్లో జరిగే ఉత్సవాల గురించి మనం చక్కగా వివరించుకున్నాం కదా స్వాతి గారు. ఈరోజు ఏంటంటే ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్స్ దూరంగా ఉండాలని అంటారు. అత్తగారి ఇంట్లో కోడలు ఉండకూడదు, అమ్మగారి ఇంటికి పుట్టింటికి వెళ్ళాలి అని చెప్తారు ఈ 1 month కూడా. ఎందుకండి? అవును, ఒకే గుమ్మంలో ఇద్దరు ఉండకూడదు అని చెప్తారు. అవును. కొందరు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది విన్నారో, మీ వరకు తెలిసిందో తెలియలేదో, పౌర్ణమి వరకే ఇది పాటించి ఆ పౌర్ణమి తర్వాత వెళ్ళిపోవడం కూడా చేస్తున్నారు. ఓకే, చాలా మంది. మీరు అంటే పౌర్ణమి వరకు అత్తగారి ఇంట్లో ఉండి తర్వాత వెళ్తారా? పౌర్ణమి వరకు అంటే ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పుకుంటున్నప్పుడు, అమావాస్యకి ముందే ఆడపిల్లల్ని అదే కోడల్ని పంపించడం అనేది జరుగుతుంది అనమాట. అమావాస్య రాకముందే పుట్టింటికి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. అవును. అక్కడి నుంచి ఒక 15 రోజులు పౌర్ణమి వరకు ఉండి, పౌర్ణమి తర్వాత ఇంటికి అత్తగారింటికి వచ్చి అంటే 1 month ఉండకుండా 1 month అంటే కాలానుసారం అన్ని కూడా మార్పులు చెందుతున్నాయి అని నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. మనకేంటంటే ఒకప్పుడు అంతా అగ్రికల్చరల్ బేస్ పైన మన ఇండియా రన్ అయ్యేది. అత్తా కోడళ్ళు ఒక దగ్గర ఎందుకు ఉండద్దు అనేవాళ్ళంటే, బేసిక్గా పెళ్ళిళ్ళు, ఇప్పుడు వ్యవసాయదారులు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారు? సమ్మర్లో ఏంటి, మాఘమాసం, జ్యేష్ఠ మాసం, ఆ టైంలో పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగేవి. మనము శ్రావణ మాసంలో, మన ఇండియన్ కల్చర్లో శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు తక్కువ ఎందుకు చేస్తారంటే, ఆ టైంలో చాలా పంట వ్యవసాయం, వర్షాలు పడతాయి, భూమిని అంతా కూడా సర్దుబాటు చేసుకోవాలి, విత్తనాలు వేయడం, ఇవన్నీ కోతలు, ఉడుపులు, ఇలా వివిధ రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆ టైంలో జరుగుతాయి. కాబట్టి పెళ్ళిళ్ళు అనేది మనకి అప్పుడు సమ్మర్లో ఎందుకంటే ఎలాంటి పని ఉండేది కాదు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం, తర్వాత వర్షాలు రావు, భూమి అంతా డిహైడ్రేట్గా ఉంటుంది, తేమగా ఉండదు, సాయిల్ ఎరోషన్ జరగదు, ఫర్టిలైజేషన్ ఉండదు. వీటి కారణాల వల్ల ఆ టైం స్పేస్ ఫ్రీగా ఉండేది. కాబట్టి పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఆ టైంలో పెట్టుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు మాఘమాసంలో పెళ్ళయింది, తర్వాత జ్యేష్ఠ మాసం ఒక నెల భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటారు, ఆషాఢ మాసంలో కూడా ఉంటారు. అందరికీ తెలిసిందే కన్సీవ్ అవ్వడానికి ఎంతసేపు, అంతే కదా. ఒకవేళ ఆషాఢ మాసంలో కన్సీవ్ అయితే కరెక్ట్గా మనకి ఎండింగ్ మార్చ్ వచ్చేసరికి డెలివరీస్ అవుతాయి. మార్చ్ ఎండింగ్ 4th week కానీ 2nd week కానీ లేదా April 1st week కానీ డెలివరీస్ అవుతారనమాట. అప్పుడు అంటే ఒకప్పుడులో ఉన్న డెలివరీస్ ఇప్పుడు అంటే హాస్పిటల్స్ వచ్చేసాయి, సర్జరీస్, తర్వాత అన్ని మనకి క్లైమేట్ బయట ఎంత వేడిగున్నా ఏసీలు వేసుకుని కూర్చుంటున్నాం, క్లైమేట్ తెలీదు, అవునా కదా. కానీ అప్పుడు ఏంటి, తీవ్రమైన ఎండ, డెలివరీస్ అవ్వడం కూడా కష్టమే, ఆ వేడికి బేబీకి కూడా హెల్త్ పాడవుద్ది, తల్లులకు కూడా అదర్ రోగాలు అటాక్ అవుతాయి అన్న భావనతో ఇది పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు వేసవకాలంలో డెలివరీ అవుతారండి. ఇప్పుడు డెలివరీ అయిన బాలింత్రాలకి ఎలా ఉంటుంది, చాలా ఇంకా హీట్ ఉంటుంది బాడీలో. అంత హీట్ అంటే అసలు మనకు కూడా తెలిసిందే కదా. అసలు ఆ డెలివరీస్ అయ్యాక అదర్ ప్రాబ్లమ్స్ కూడా అటాక్ అయిపోయాయి ఆ వేడికి. చాలా మందికి ఇప్పుడు మనం చూస్తున్నాము కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది డెలివరీస్ తర్వాత. ఎందుకంటే వేడి, అది సమ్మర్లో డెలివరీ అవుతున్నారనే కాదు, నార్మల్గా డెలివరీ అయ్యే వాళ్ళకి కూడా లైక్ జూలై తర్వాత అక్టోబర్, నవంబర్స్లో డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతున్నాయి. వేడి, హీట్ అనేది అంత ఉంటుందన్నమాట. ఈ హీట్ నుంచి మళ్ళీ ఆల్రెడీ బాడీలో వేడి ఉంటుంది, తర్వాత వాతావరణంలో వచ్చిన వేడిని తట్టుకోవడం కూడా మదర్కి చాలా కష్టం. ఆ తర్వాత బేబీస్కి ఎలా అటాక్ అవుతుందంటే, ఇప్పుడు ఈ ఆషాఢ నియమం ఎందుకు పాటించమంటారంటే, తల్లి బాడీ ఎంత హీట్గా ఉంటుందో మన నుంచి వచ్చే పాలు కూడా అలాగే ఉంటాయా లేదా. పుట్టబోయే బిడ్డకి ఆహారం ఏంటి, మొట్టమొదటి ఆహారం తల్లి పాలే. తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే ఆటోమేటిక్ బేబీ కూడా అటాక్ అవుతుంది. ఇలా తల్లి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే క్లైమేట్ డిపెండెన్స్ అనమాట. క్లైమేట్లో జరిగే మార్పుల వల్ల మనుషులు కూడా ఆ ఆరోగ్య సమస్యల నుంచి కాస్త తప్పించుకోవాలి, రెస్క్యూలో పడకూడదు, అంటే ప్రాబ్లమ్స్లో పడకూడదు అన్న భావనతో ఇది పెట్టారు. ఇంకొకటి, పెద్దవాళ్ళు ఏది పెట్టిన నియమం అది మనం ఆచరించాలి. ఈ రోజుల్లో చాలామంది ఆచరించట్లేదు, కానీ ఆచరించాలి. ఖచ్చితంగా ఆచరిస్తే మంచి ఫలితాలే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే, అప్పుడు వాళ్ళు చేసినట్టే చేయమని నేను చెప్పట్లేదు, కాలానుగుణంగా వెళ్ళిపోదాం, కాలానికి తగ్గట్టుగా చెయ్యాలి. పెద్దవాళ్ళు ఏదైనా ఆచరణ పెట్టారంటే అది మనం ఆచరణలో ఉంచాలి. ఆచరణలో ఉంచితేనే నెక్స్ట్ తరా కూడా అది ఆచరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆషాఢం పాటించుకుంటే చాలామంది ఉంటున్నారు. ఇందాక నేను చెప్పినట్టు 15 రోజులే. అది ఎంతవరకు కరెక్ట్? మనకు పెద్దవాళ్ళు ఏదైనా పెట్టారు అంటే పూర్తిగా పాటించాలి. ఇప్పుడు పౌర్ణమి వరకు పాటించడం అనేది కరెక్ట్ కాదు. ఆషాఢ మాసం అయితే వెళ్ళిపోవట్లేదు కదా,
పౌర్ణమి తర్వాత కూడా ఆషాఢం ఉంటుంది, అమావాస్య వరకు. అమావాస్య వరకు. నేను చెప్పేది ఏంటంటే ఇలా పాటిస్తే 30 రోజులు పాటించాలి అనే విషయం అయితే నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు 15 రోజులే పాటిస్తే చాలు అనుకొని చాలామంది పాటిస్తున్నారు. అలా కాకుండా ఇలా పాటిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇది ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒక దగ్గర ఉండకూడదు అనడానికి ముఖ్య కారణం. ఇంకొకటి మనం బాగా అబ్జర్వ్ చేస్తే పెళ్ళైన కొత్తలో ఆలోచనలు మారుతాయి, ఇల్లులు మారుతారు, అమ్మాయిలకు కూడా కొంచెం స్పేస్ కావాలి. అన్నీ సాఫీగా ఉంటే ఓకే, లేదు అంటే అక్కడ సిచ్యువేషన్స్కి అలవాటు పడ్డానికి కూడా కొంచెం టైం కావాలి. అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కాబట్టి పేరెంట్స్ని కూడా మిస్ అవుతారు. ఇలా కూడా ఒక సమస్యగా భావించి మన పెద్దవాళ్ళు ఈ ఆషాఢ మాస నియమాన్ని పెట్టారనమాట. కన్నవారింటికి వెళ్ళడం, అక్కడ పేరెంట్స్కి హెల్ప్ చేయడం, వాళ్ళతో ఏదైనా ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం, తనలో ఉన్న బాధ ఏదైనా. ఇప్పుడు అందరికి ఒకేలా వెళ్ళదు, అందరి జీవితాలు సాఫీగా వెళ్ళవు. కొందరికి ఏంటంటే హ్యాపీగా లైఫ్ వెళ్తూ ఉంటుంది, కొందరికి ప్రాబ్లమ్స్తో వెళ్తూ ఉంటుంది. ఇలా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఆడపిల్లలు తల్లిదండ్రులకి చెప్పుకునే ఒక లీనియన్ స్పేస్ కూడా ఇవ్వడం అనేది ఈ ఆషాఢ మాసం యొక్క ప్రాధాన్యతను నేను భావిస్తాను అనమాట. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, కానీ అందరూ కూడా ఇదే రకంగా అడ్జస్ట్ అవ్వాలని చెప్పుకోలేం కదా. ఈ ఆషాఢ మాసం అనేది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, డెలివరీస్లో మార్పులు చెందాలి, తర్వాత ఈ టైంలో కన్సీవ్ అయితే సమ్మర్కి మళ్ళీ డెలివరీస్ రాకుండా ఉండాలి అని చెప్పి ఒకటి. రెండోది వచ్చేసి ప్రైవసీ అనమాట. అంటే అప్పుడు దాకా అత్తవారింట్లో ఉంటారు, కొంచెం పేరెంట్స్ని చూడాలనిపిస్తుంది. ఒకప్పుడు అత్తగారులు ఎలా ఉండేవాళ్ళు కళ్యాణి, ఇప్పుడు లాగా లేరు. అప్పుడు వెళ్ళొద్దు అమ్మ వాళ్ళ ఇంటికి, అంతే కదా. ఇది ఒక ఛాన్స్ అనమాట, ఆడపిల్లలకి ఇది ఒక ఛాన్స్. అలాగే ఈ ఆషాఢ మాసంలో వెళ్ళి కన్నవారింట్లో ఉండి శ్రావణ మాసంలో వస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు శ్రావణ మాసం అనగానే మళ్ళీ పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా అక్క చెల్లెలతో కానీ అమ్మ, మేనత్త వీళ్ళతో అన్నీ కూడా డిస్కస్ చేస్తారు ఆడపిల్లలు. ఇప్పుడంటే జాబ్ హోల్డింగ్స్లో ఉన్నారు, కానీ అప్పుడంతా ఖాళీయే కదా. వీళ్ళేంటంటే ఈ పూజల గురించి, పెళ్ళయ్యే వరకు అమ్మాయి ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మారాలి, ఖచ్చితంగా మారితేనే తన గృహిణిగా పేరు వస్తుంది అన్నమాట. సో ఈ పూజల గురించి తెలుసుకోవడం, ఈ పూజా విధానాన్ని తెలుసుకోవడం, అంటే ఇప్పుడు అత్తగారింట్లో అడగడం ఒక ప్రక్రియ అయితే కన్నవారింట్లో చాలా చనువుగా అడుగుతాం. అక్క చెల్లెల్లో, వదిన మర్దల్లో ఎవరిని అడిగితే అది వేరే ఉంటుంది, మనకు నచ్చినట్టు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు అత్తగారింట్లో ఏంటి, క్రమశిక్షణగానే వినాలి. ఇది కూడా ఒక కారణం అని నేను భావిస్తాను అనమాట. ఒకప్పుడు ఇలా జరిగేది, అది కూడా కారణం అని మా పెద్దవాళ్ళు అయితే అంటూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. శ్రావణ మాసం వస్తుంది, మళ్ళీ పూజలకు కావాల్సిన సామాగ్రి కూడా కన్నవారు పెడతారు. శ్రావణ పట్టి అంటారు కదా, చీర, బంగారం, తర్వాత పసుపు, కుంకుమ, మిగతా ఏవైతే ఆడపిల్లకి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ పంపిస్తారు. పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఏర్పాటు చేసి పంపిస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే అత్తగారు కూడా ఇప్పుడు ఖర్చు అనుకోదు. కొంతమంది ఉంటారు కదా, ఇది ఖర్చు, ఇదేంటి ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు పెట్టడం మనం అని కాకుండా కన్నవారు ఇస్తే వీళ్ళు తీసుకొని చక్కగా అమ్మాయితో ఇంట్లో, అత్తగారింట్లో చక్కగా పూజలు చేయించేవాళ్ళనమాట. ఇది ఆషాఢ మాస యొక్క విశిష్టత. అత్త కోడలు దీనికోసమే ఒక ఇంట్లో ఉండద్దని చెప్పారు, కానీ ఉండడం వల్ల చెడు జరుగుతుంది అయితే నేను అన్ను. ఒకటి నియమం పెట్టారు, మన నియమం పాటించాలి అంతే. ఇది మనకి మంచిదే అన్న అభిప్రాయం అనమాట. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు. ఓకే అండి.